ఏం జరిగింది మేడం? ఐజీ త్వరగా రిజైన్ చేశారు. అదే నాకు అర్థం కావట్లేదు. అదేమిటండి అంటే మగాడిని నేను ఉద్యోగం చేయడం అంటే ఆడవాళ్ళు మీరు చేయాలి కానీ అంటున్నారు. ఆయన్ని చూస్తుంటే నాకేమిటో భయంగా ఉంది. ఆరోగ్యం బాగానే ఉందిగా? మనిషి ఆరోగ్యంగానే ఉన్నారు, కానీ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? గుడ్ మార్నింగ్ సార్. ఇదేమిటి సార్, మగాళ్ళ మీరు బియ్యం ఎత్తున్నారు? అవ్వా రోజం చెప్పినట్టుంది. మగాడి బియ్యం ఎరగపోతే ఆడాళ్ళు ఎడతారా ఎక్కడైనా? ఇదంటే వరుస. పొద్దుట అంతే, వద్దు వద్దు అంటున్నా వినకుండా ఇంట్లో ఉన్న బట్టలన్నీ ఉతికేశారు. పప్పు రుబ్బి పెసరట్లు కూడా వేసేశారు. ఇది వరకు ఎప్పుడైనా ఇలా చేశారా మేడం? లేదు, మొన్న 23 వైజాగ్ క్యాంప్కి వెళ్ళారు. ఒక్కరోజే అక్కడున్నారు. తిరిగి వచ్చేసరికి ఇదిగో ఇది తంతు. అయితే వైజాగ్ లోనే ఏదో జరుగుండాలి. ఐజీ గారు కూడా ఇంకా వైజాగ్ ఎవరెళ్ళారు? పిఏ కొండలరావు సార్. సార్ 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 కొండలరావు కూడా రిజైన్ చేశారు సార్. వాట్? అవును సార్. ఏమిటో కనుక్కుందామని వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక చేత్తో వంట చేస్తూ రెండో చేత్తో పెళ్ళానికి పేరు చూస్తున్నారు సార్. ఏమండి, మీ స్టాఫ్ కి టీ పెట్టి తీసుకొస్తాను, ఉండమని చెప్పండి. అయ్యో దేవుడా. థ్యాంక్ గాడ్ ఉన్నావా? ప్యాకెట్కి చెక్ చేసి ఉంటావు అనుకున్నాను. జస్ట్ స్టార్ట్ అయ్యాను, ఎదురుపడ్డావు. ఏంటి జైమాలిని నవ్వులో వదిలేసిన జరదాకిళ్ళ ఫేస్ ఏంటి అలా పెట్టావు? ఎనీ కస్టమ్స్? కష్టాలంటే కష్టాలు కాదు. ఇది ఉంచుకుని 200 ఇచ్చావంటే 4 కౌంట్లు కొట్టి నీ డబ్బు నీకు ఇచ్చేస్తా. ఓఎస్. ఏమండి, బాలింతరాల్ని చంటి బిడ్డతో వస్తున్నాను, స్టేషన్ కి రమ్మని టెలిగ్రామ్ ఇస్తే మీరు రాలేదే? కన్నావులే, రాంగ్ షోలో ఆడపిల్లని ఏమాత్రం దానికి స్టేషన్ దాకా రావాలంటే కమలాసం తిని బారేసిన కమలాపడి తోకలా ఫేసి ఇది నువ్వు. అదేమిటండి 6 నెలల తర్వాత పుట్టింటి నుంచి అలా మాట్లాడతారు? ఏమిటి వాంతులు చేసుకుంటున్నావు? ఏమైంది? ఏమైంది? ఏమండి, ఏమిటిది? నేను ఊరికెళ్తే మీరు హోటల్ తిండి తినలేరని, మీ ఆరోగ్యం పాడవుతుందని మా చెల్లెల్ని ఇక్కడ ఉంచెళ్తే దాని జీవితం నాశనం చేస్తారా? ఏం చేయమంటావు? నువ్వు పురిటికెళ్ళి 10 రోజుల వరకు మూడెంకేసుకొని సింగిల్ గానే పడుకున్నాను. ఓ రోజు స్విమ్మింగ్ డ్రెస్ లోను దివ్య భారతలా నీ చెల్లెలు నా కంటికి ఆనేసింది. ఎమోషన్ వచ్చేసింది, తట్టుకోలేక కమిట్ అయిపోయాను. ఎలాగూ కమిట్ అయిపోయాను కదని కంటిన్యూ అయిపోతున్నాను. 9 బావు తొక్కలే. అమ్మో 9 బావు అయిందంటే మా తొక్కలో వాళ్ళంతా ప్యాకెట్ బదులు చేస్తుంటారు. తొక్కలో ఇలా నిద్రపోయానంటే ఏమే తక్కువ. ఏమిటి? అమ్మేద వ్రతం చేస్తుందట, సాయంత్రం మిమ్మల్ని అమ్మో ఆయన లేచినట్టున్నారు. ఏమే ఎన్ని సంవత్సరాల నుంచి నాతో కాపురం చేస్తున్నావే నువ్వు? మనం మంచం మంచి లేచేసరికి ముందు మందు ఉల్లిపాయ ఉండాలని తెలుసు కదా నీకు? అన్ని రెడీ చేసి పెట్టాను. ఎదురింటి రామలక్ష్మి వస్తే మొగుడు సేవది ఏముందిలే, తొక్కలో తిని దత్తాసు కొడుతూ కూర్చున్నావు అంతేనా? అయ్యో అవే మాటలండి. అయ్యో అవే మాట్లాడండి అంటే దాని అర్థం తాగుబోతు మాట్లాడేగా? అది కాదండి. ఏంట తొక్కలో వెళ్ళిపో. ఇలా ఇలా గడ్డ సమర్పడరా. ఏంట్రా ఏం చేస్తున్నారా? వెరీ గుడ్. బాగా చదువుకొని ఫ్యూచర్ లో నాతో తాగిపోతావాలి. అలాగే. ఏంట తొక్కలకు రాయ్. చూస్తావే తీసుకో. ఏంటంటే మీరు చేసిన పని? గడ్డం చేశాను. అయ్యో నీకు నేనేం అపకారం చేశానని నా తాళి పట్టి చెప్పేసావు దేవత. దేవత ఊళ్ళో ఇంతమంది పెళ్ళాలుండగా నా పెళ్ళమే కావాల్సి వచ్చిందా దేవత? దేవత తమ్ముడు గారు ఎలా ఊరుకుంటారు అన్నయ్య గారు? తొక్కలోది పోయింది నా పెళ్ళం గారు, మీ పెళ్ళం కాదుగా. దేవత శ్రీదేవి మేకప్ గుట్టలా ఎంత అందంగా ఉండేది, ఇంతలో ఇలా ముంచుకొస్తుందని ఎవరు అనుకున్నావు? ఇన్సూరెన్స్ చెయ్యండి చెయ్యండి అని మొత్తుకున్నా. చేస్తాను చేస్తాను అంటూనే బాగా చేస్తానే శరణయ్య గారు. ఉన్నది 2 మగపిల్లలు, వాళ్ళని పెంచి పెద్ద చేసి కట్టాలిచ్చి పెళ్లిళ్ళలా చేస్తారు అన్నయ్య గారు. అన్నయ్య గారు బాసు, నువ్వు ఏడుస్తున్నావో నవ్వుతున్నావో నాకు అర్థం కావట్లేదు. చచ్చిపోయిన మా వదిని చూసి ఏడవలో, బతులు పోయిన వేళ చూసి నవ్వాలో తెలియక నవ్వుతూ ఏడుస్తున్నాను, ఏడుస్తూ నవ్వుతున్నాను. అందుకా
ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయని నా రాత్రి గారు. శవాన్ని తీస్తేనే గానీ ఆడాడు పేకాడుకోవడానికి మగాళ్ళు వంట చేసుకోవడానికి వీలు పడతాడు. ఏడుపు లేపండి అమ్మాయిలు, శవాన్ని లేపండి. ఆ, పడండి. అయ్యా తతంగం కానివ్వండి. ఆ మట్టెలు బట్టలు అవి తీసేసేయండి. తాళి బట్టు తెచ్చేసేయండి. ఏమాయ్ నువ్వు కత్తి నూరు క్షారం చంపేస్తాను. ఊరుకో తమ్ముడు, ఊరుకో. చెట్టంత భారీ అయిపోయిన తర్వాత నాకు ఈ రంగు బట్టలు ఎందుకు, ఈ చుట్టూ ఎందుకు? అయ్యో తతంగం కానివ్వండి. శుక్లాం భరద్రం అచ్యుతాయ నమః, శుక్లాం భరద్రం బుచ్చితాయ నమః, శుక్లాం భరద్రం నిశ్చితాయ నమః. తెల్లబట్టలు తీసుకురండి. రానన్నా. ఇక్కడెక్కడ ఉందన్నారే, ఎక్కడ కదే, ఇదే కిరవాణి కంపెనీ. అక్కాయిలు బావలు కావాలా? కొత్త బావలు ఉన్నారు. ఫ్యామిలీ టైప్ ఉంది, స్టూడెంట్ టైప్ ఉంది. వస్తారా? వెళ్దాం అంటే పదండి. కిరవాణక్కన్నా ప్యాసింజర్లు వచ్చారు. వెల్కమ్ వెల్కమ్, రండి కూర్చోండి. అబ్బాయిలు చూసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. నువ్వురా. Come on. రా. ఆవు నిత్య పెళ్లి కూతురా? ఆవు ఆవు లేదు గేదె లేదు. త్వరగా బేరం తెగొట్టు. సరుకు ఫ్రెషేనా? 6:30కి తాళి కట్టి 7:30కి నీ ముందు నిలబెట్టా. ఇంతకన్నా ఫ్రెష్ ఎక్కడ దొరుకుతుంది? ఏమండి, ఏమిటిది? గర్భాధానం. అంటే నిన్ను నేను అమ్మేస్తున్నాను. నిన్ను నమ్ముకోవడానికి నేను కొనుక్కుంటున్నాను. నో, ఇది అన్యాయం, అక్రమం. ఏమండి, నేను మీకు ఏ అన్యాయం చేశానని నా గుర్తుకొస్తున్నారు? సైలెన్స్ బాబు, సైలెన్స్. ఎంత? 25. 10. 10 పెళ్లికే అయింది. పోనీ 15. గిట్టదు, 20 చేసుకో. కాదంటే చెప్పు, కాంతార కంపెనీకి అమ్మేస్తాను. ఏమండి, బాబు క్వైట్. ఫైనల్ గా 17.5. ఓకే. సరే కొట్టించు. ఏమండి, నన్ను అన్యాయం చేయకండి. ఏ బాబు, సైలెన్స్ అని చెప్తే వినిపించుకోవే. ఏ రౌడీ, క్యాషియర్ దగ్గరికి వెళ్ళి క్యాష్ తీసుకో. ఏమండి, మీకోసం కన్నవాళ్ళని అందరినీ కాదనుకుని వస్తే నాకు ఇంత ద్రోహం చేస్తారా? కొత్త గీత ఎస్ సేల్స్ కౌంటర్లోకి ఎక్కించావా? నా తూటాల రాణి గారి చెయ్యి పడాలి, షో కేస్ లో పెట్టాలి. తూటాలు రాణియా? ఆవిడెవరు? గివ్ 10 రూపీస్, గోయింగ్ ఆన్ షో. షో మళ్ళీ షో మళ్ళీ కౌంటా మరి ఈ ఐరన్ లెగ్ పక్కనుంటే కౌంట్ కాక ఇంకేమవుతుంది? ఇది ఊహించే కాళ్ళు కూడా కడిగిచ్చా, అయినా ఫలితం లేకపోయింది. నీ ఎవ్వరే నీ లెగ్స్ యాసిడ్ తో కడిగిచ్చిన సొక్కలేదురా. 10 ప్లీజ్. మాకిక్కడ ఆల్రెడీ గులాబ్ జామాయి కొట్టుకుంటుంది. పెన్ను లేదు పెన్ను లేదు, పదమా తీసుకోవా. బుక్ అయ్యి. కన్న ఫాదర్, 10 నాట్ గివింగ్, 20 టేకింగ్. అమ్మ నా కన్న కొడక. ఝన్ 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 తెలుగు వన్